ఇవాళ వీడియో వచ్చేసి లాభాల విరాట్ V1 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది? ఆ కొంటే లాభం వస్తదా? లేకపోతే నష్టం వస్తదా? డీటెయిల్ ఎక్స్‌ప్లెనేషన్ చేస్తాను. ఒక చిన్న క్వెషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లావా V1 5G సేల్ స్టార్ట్ అయిపోయింది. ఆబ్వియస్‌గా మీకు అందరికి తెలిసిందే ఇయాల 31 జులై సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ యాహ్! డే 1 స్పెషల్ ఆఫర్ మీద అయితే వస్తుంది. 12,000 కనేసి అయితే అంటారు ఇక్కడ. అండ్ మెయిన్ హైలైట్ ఏందంటే యూనిఎస్ఎస్ఆర్‌టీ 8200 5G ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. 4GB అండ్ 64GB స్టోరేజ్ అండ్ IP64 రేటింగ్ వస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.7 ఇంచెస్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 13 మెగాపిక్సెల్ ఎయిర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు అన్న 13 మెగాపిక్సెల్ ఏందంటే అబ్బి ఫిక్స్ అయిపోండి ఇంకా. మనకి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల, ఇప్పుడున్న పరిస్థితుల ర్యామ్ అండ్ స్టోరేజ్ మిగతా ప్రైసెస్ వల్ల ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ ప్రైస్ ఇస్తే మనకి ఇది నడుస్తూనే ఉంటది. కామన్ అయిపోతది. ఓకేనా? IP64 రేటింగ్ అంతా కూడా బానే ఉంది కదా! ఓకే. ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు ఏందని అంటే మాత్రం స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లోకేంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ 36 మంత్స్ ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్ ఉంది. నెలకు 500, 500లకు కట్ అయిపోతాయి. కార్డ్ ఆఫర్స్ అంటే ఇక్కడ అఫీషియల్‌గా అయితే ఐ థింక్ 15,000, 14,000 ఏమో ఉంది. ఇక్కడ ఆఫర్ ఎండ్ అయిపోతుందండి. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో. సో, అది ఆఫర్ ఒకసారి అవైల్ చేసుకోండి. లేదంటే పోయి తర్వాత ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ కావచ్చనమాట. అండ్ మంచిగుంటదా అనా అంటే యాహ్! మన లాభా వల్ల ఇండియన్ బ్రాండ్ కాబట్టి డీసెంట్‌గానే ఉంటది. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ప్రైస్ చూసిర్రు కదా! నా ఒపీనియన్‌లో మాత్రమే నేను రికమెండేషన్‌గా ఈ ప్రైస్ ఉంది. ఫ్యూచర్‌లో ప్రైస్ ఎక్కువైనా తక్కువైనా నేనైతే ఒకటే మాట చెప్తాను. కొంచెం స్లైడ్ ఎక్కువ అనిపించింది. ఒక 1000, 2000 ఎక్కువ అనిపించింది. రూ. 1000 2000 తగ్గినంక లైక్ 12,000 లేకపోతే 13,000 ప్రైస్ కేటగిరీ కోసం మాత్రం తీసుకోమని ఒక సలహా అయితే ఇస్తాను. స్పెసిఫికేషన్ చూపిచ్చేస్తానిక్కడ. మీకు జనరల్‌గా ఇది హ్యాండ్‌సెట్, కేస్, గైడ్ డాక్యుమెంట్, ఛార్జింగ్ కేబుల్ అన్నీ మీకు బాక్స్‌లోనే వచ్చేస్తాయి. ఇది ఆండ్రాయిడ్ 16తో పాటు ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌గ్రేడ్ ఇక్కడ మీరు మెన్షన్ అయితే ఏం చేయలేరు. అండ్ యాహ్! కెమెరా కూడా పోయి ఇక ఏం ఎక్స్‌పోర్ట్ చేయలేం. 1 టీబీ ఎస్‌డీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ 210 గ్రామ్స్ వెయిట్‌తో పాటు వస్తుంది. 6000 మిల్లీ బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్. సో, ఛార్జింగ్ కూడా పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఛార్జింగ్‌కి మీకు చాలా టైం అయితే పడతది. సో, అదొక్కటి ఒక మైనస్ అనుకోవచ్చు. సో, కిందకొచ్చేసరికయితేనేమో యాహ్! మంచి నెట్వర్క్ కోసం బ్లూటూత్ వర్షన్ 5.0 వచ్చింది. ఇది కూడా కొంచెం మైనస్ అనుకోవచ్చు. 5.4 ఉంది కామన్‌గా అయితే. 5.0కి వచ్చిర్రు కాస్ట్ కటింగ్ చేసుకొని. 7 పికప్ ఇచ్చేసి యాక్సిలెరోమీటర్ అన్నీ కూడా బానే ఉన్నవి. అండ్ కమింగ్ టు ఓఎస్‌కి సంబంధించిన అప్డేట్స్ అవన్నీ కూడా చూసుకుంటే కింద చూసుకుంటే ఈళ్ళు నో యాడ్స్, నో బోల్ట్‌వేర్స్, క్లీన్ ఓఎస్‌తో పాటు కూడా వస్తుందనేసి అయితే పెట్టిర్రు గానీ అది అది ఎన్ని ఓఎస్ అప్డేట్స్ వస్తాయో మెన్షన్ అయితే చేయలేదు అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, అదొకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. సో, ఆఫీస్‌లో పోయి ఔట్ ఆఫ్ ద బాక్స్‌లో ఆండ్రాయిడ్ 16 అనేసి అయితే ఇగ ఫైనలైజ్ చేసుకోవాల్సిందే. అది పక్కన పెట్టేసి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయా ఈ స్మార్ట్ ఫోన్ కంటే? బెటర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళ రెడ్మీ A7 ప్రో 5G కూడా ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. 15,000 లోపట 6000 మిల్లీ బ్యాటరీ, డీసెంట్ స్పెసిఫికేషన్స్‌తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సామ్‌సంగ్ నుంచి M17 ఈ స్మార్ట్ ఫోను. ఇక్కడ వీళ్ళు చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. సో, చార్జర్ సెపరేట్ పర్చేస్ చేసుకోవాల్సిందే. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, 128 రిఫ్రెష్ రేట్. 6 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తాయి. 6000 మిల్లీ బ్యాటరీ. ఇది ప్లస్ పాయింట్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా G37 పవర్ అన్నమాట. ఇక్కడ ఇది 14,000కి వస్తుంది. బేస్ వేరియంట్ అనుకోవచ్చు. ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. మీడియాటెక్ 1600 ప్రాసెసర్‌తో 6400 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రియల్‌మీ వాళ్ళ P4 లైట్ అన్నమాట. ఇది 6300 మిల్లీ బ్యాటరీతో పాటు వస్తుంది. బేస్ వేరియంట్ 13,000కి వస్తుంది ఇది. అండ్ యూనిఎస్ఎస్ఆర్ T7050 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 30 మెగాపిక్సెల్ రియర్, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. 6.7 ఇంచెస్ డిస్‌ప్లే అన్నమాట. సో, ఈ ఈ రియల్‌మీ P4 కంటే ఐ థింక్ సామ్‌సంగ్ గాని, లేకపోతే రెడ్మీ లేకపోతే మోటరోలా వాళ్ళు జర బెటర్ ఆప్షన్ అయితే కనిపించింది. మన లావా V1 5G కంటే కూడా. సో, మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద? నా కామెంట్ అయితే నాకైతే మాత్రమే ఇది ఓకేష్ అనిపించింది గానీ, దీనికంటే లావా గాని, మోటరోలా గాని వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనిపిస్తుంది. అంటే ఆఫర్‌ని బట్టి, ప్రైస్‌ని బట్టి తీసుకోమంటా. అంటే నేను రికార్డ్ చేసినంక ఈ ప్రైస్ ఉందిగా మళ్ళా వేరే ఉండొచ్చు. సో, ప్రైస్ చేంజ్ కావచ్చు గానీ, సో, వన్స్ అగైన్ తర్వాత ఏమైనా ఉంటే గిట్ల లేట్‌లో చూసినప్పుడు ప్రైస్ చేంజ్ అయితే గిట్ల అప్పుడు చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోమని సలహా అయితే ఇస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్రెడీ చూసిర్రు కదా! ఫైనల్‌గా మీరేమనుకుంటారు? ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇంకేమైనా డౌట్స్, క్వెషన్ కింద కామెంట్ చేసుకొని కంపారిజన్ వీడియో కావాలంటే గిట్ల కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో తీసుకొస్తాను. ఈ వీడియోకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.